దాదాపు ఒక 1 ఇయర్ పైన అయిందండి. శ్రేష్ఠ గారు ఒకసారి ఫోన్ చేసి ఒక పాట మా నాన్నగారు రాశారండి, ఆ పాట అయితే ఆయన కలెక్షన్లో లేదు, నాకు పంపించిన తర్వాత కొన్ని ఆమెకు డౌట్స్ వస్తే అడిగారు. అప్పుడప్పుడు ఫోన్లు చేసి అడుగుతుండేవాళ్ళు ఆ డౌట్స్, నేను క్లియర్ చేస్తుండేవాడిని. తర్వాత దాదాపు 3 వీక్స్ బ్యాక్ నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అమ్మ ఏమైంది, పుస్తకం అయిందా అంటే, అయిపోయింది ఏంటి అంకుల్, అది ప్రింటింగ్ కూడా అయిపోయింది, ఓపెనింగ్ సెరమనీ రిలీజ్ సెరమనీ కూడా పెట్టుకున్నాము, 21వ తారీఖు నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పారు. మంచిదమ్మా, ఎవరి ముందు వాల్యూమ్ నాకు డెడికేట్ చేశారు, ఈ వాల్యూమ్ అన్నా కనీసం వరప్రసాద్ రెడ్డి గారి కానీ లేకపోతే గురవారెడ్డి గారి కన్నా ఇచ్చావా అంటే, లేదండి ఇది కూడా మీకే అన్నారు. అంటే ఏందమ్మా ఇట్లా చేసామంటే, మా నాన్నగారి కంటే మేము చాలా ఇష్టం అండి, అందుకని ఈ పుస్తకం కూడా మీకే ఇస్తున్నామని చెప్పి చాలా కష్టపడ్డారు. చెప్పారు, ఉద్యోగం చేసుకుంటూ చేస్తున్నా అంకుల్, అందుకని టైం పడుతున్నది, నెమ్మదిగా అవుతున్నది పని అని చాలా సంతోషించాను. ఈరోజు ఆ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి నాంది పలికిన శ్రేష్ఠ గారికి అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు పునర్జన్మనిచ్చిన గురువారెడ్డి గారికి, నాకు చాలా ఇష్టమైన వరప్రసాద్ రెడ్డి గారికి, సాహిత్యం అంటే ఏంటి అని మనందరికీ పరిచయం చేసిన నూడాలి గారికి, అలాగే శర్మ గారికి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను అందరికన్నా చిన్నవాడిని, వాళ్ళ పక్కన కూర్చునే అదృష్టం ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, రాజా గారు నాకు చాలా మోసం చేశారు. ఆయన వాళ్ళ పెద్దమ్మాయి ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఆయన ఈ చైర్లో ఎక్కడో కూర్చొని ఉంటారు, అందుకు ఆయన చేసిన మోసం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా ఆయన స్వామియాజులు అయితే ఆయన వెంట లిటరల్గా ప్రతిరోజు పడేవాడిని. నాకు మీ హెల్ప్ కావాలి, పాట అనే ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాను నేను. ఆ ప్రోగ్రాంలో అసలు మన సినిమాలో పాట ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అంటే, ఆన్ లొకేషన్ సాంగ్స్ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు లేటెస్ట్ రికార్డింగ్ టెక్నిక్స్ వరకు టెక్నాలజికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, ఇన్స్ట్రుమెంటల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, కంపోజింగ్ పరంగా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, అలాగే లిరికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషన్, మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం చెప్దాము ఒక ప్రోగ్రాం ద్వారా, క్రోనాలజికల్గా చెప్దాం అంటే టైం ఫ్రేమ్లో చెప్దాం అని నేను ఒక ప్రపోజల్ పెట్టాను. అది ఆయనకు నచ్చింది. దానికి నేనే యాంకరింగ్ చేస్తాను మొత్తం. అంటే అది ఒక ఆర్కైవ్ లాగా, ఇంకా మన తెలుగు పాట గురించి ఎవరైనా ఏమైనా అడిగితే అది అక్కడ దొరకాలి అనేలాగా ఉండాలి, అలా చేద్దాం ప్రోగ్రామ్, ఎంత లెంత్ వచ్చినా పర్వాలేదు అని నేను లిటరల్గా ఆయన వెంటపడ్డాను. ఐడియా చాలా బాగుంది, తప్పకుండా చేద్దాం అన్నారు. ఆయన అంటూనే ఉన్నారు కానీ నాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అందుకు నాకు ఆయన మోసం చేశారు. సార్ మీరు ఎక్కడున్నా ఇది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా, ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిలో కనీసం 5% అయినా ఈ బుక్స్ ద్వారా జనానికి తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు. నేనేంటంటే కనీసం ఒక 60-70% అయినా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామనే ప్రయత్నం చేసి ఆ రోజు మీ వెంట అలా పడ్డాను. కానీ సడన్గా ఒకరోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా బాధేసింది. కొన్ని మీరు రాసినవి కొన్ని ఆల్రెడీ శ్రేష్ఠ గారి దగ్గర పెట్టారు అని చెప్పారు. అవి నేను ఐ విల్ గో త్రూ దెమ్, బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు శర్మ గారికి కూడా చెప్తున్నాను సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం దయచేసి లెట్ ఇట్ బి దేర్. అంటే మీ నుంచి నెక్స్ట్ తరాలకి కంటిన్యూ అవ్వడానికి మీ వంతుగా మీరు మ్యాక్సిమం మీరు ప్రపంచానికి ఇచ్చేయండి సార్. మీ తర్వాత తరానికి అది వెళ్ళాలి.
వెళ్ళకపోతే అది తప్పు అయిపోతుంది మీ నుంచి. రాజాగారు చేసిన తప్పు మీరు చేయవద్దు, రాజాగారు నాకు చేసిన మోసం మీరు ఎవరికి చేయొద్దు. ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా చాలా అంటే ఆయన జీవితంలో ఎంత డెడికేట్ అయ్యారు పాట కోసం అనేది దగ్గరగా ఉన్న మా అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు, సురేష్ గారు, రవి గారు, బహదూర్ భట్ల గారు, ఓం గారు, మా అందరికీ క్లోజ్గా చూసాం కాబట్టి మాకు తెలుసు ఆయన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనేది. ఎంత ఇన్ఫర్మేషన్ని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయారన్న ఒక బాధ అయితే డెఫినెట్గా ఉంది. ఆ బాధని నెక్స్ట్ ఎవరైనా అంత ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు. బట్ డెఫినెట్గా కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అది ఇది చేయాలి అంటే డాక్యుమెంట్ చేయాలి అనే ఉద్దేశం. ఈ జనరేషన్ అంతా కూడా ఈ బుక్ ఫార్మేట్ కన్నా ఆడియో విజువల్ ఫార్మేట్కి ఎక్కువ అలవాటు పడి ఉన్నారు. అందుకు ఇలాంటి బుక్స్ని ఏవి ఫార్మేట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని వరప్రసాద్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. దాని వరకు నేను ఏ రకంగా మీకు హెల్ప్ అవ్వగలను, ఐఎమ్ దేర్ సార్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మృణాలిని శర్మ గారు వీళ్ళందరూ ఆ పాటని బతికించాలని, ఆ పాటని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తపన వాళ్ళు. పట్నాయక్ ఈ మధ్య భగవద్గీత కదా, భగవద్గీత మంచి ఎపిసోడ్, చాలా బాగా చేసావు. నువ్వు నాకు పంపించారని నేను వినడం జరిగింది. డెఫినెట్గా నువ్వు అన్నట్టు పాట అన్న దాని మీద ఆర్కైవ్ చేస్తుంటే చాలా బాగుండేది. అది ఎంత రాజా గారు ఉండి మీరిద్దరు కాంబినేషన్లో నువ్వు అన్నట్టు ఆ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషను, ఒకప్పుడు 100 మంది కూర్చొని ఒకే చోట వాయించడం, ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాయించి సింథసైజ్ చేయడం, అది కూడా ఒక గొప్ప టెక్నాలజికల్ ఇది కదా, చాలా బాగుండేది. బట్ మన అదృష్టం దొరికినంత వరకు దొరకటం. సో దాంతో ప్రసంగాలు అయిపోయినాయి, మా కాలం సమీపించింది. నెక్స్ట్ శ్రేష్ఠ గారి కజిన్ బ్రదర్ పేరేంటి, హరీష్ విరియాల. ఒకసారి ఇక్కడికి వస్తారు హరీష్ గారు. వాళ్ళు బావగారు ఉనికి అని ఒక ప్రోడక్ట్, దాని గురించి శ్రేష్ఠ చెప్తారు. కరెక్ట్గా 5 నిమిషాల్లో దాన్ని పూర్తి చేద్దాం. హరీష్ వచ్చి శ్రేష్ఠ గారికి బావగారు, ఆయన తెలుగు భాషకి బావ ఇంకొక అత్యద్భుతమైన ఇది చేస్తున్నాడు ఈయన. ఓకే. తెలుగుండగా తెగులెందుకు అన్న టీషర్ట్ వేసుకొచ్చిన ఈ వెనకాల ఉన్న అబ్బాయి పేరు హరీష్. సింగపూర్లో ఉంటాడు. చదువుకున్నది సిబిఎస్ఈ సిలబస్. తెలుగు అంత క్లాస్లో రాదు కానీ ఇష్టం కొద్దీ నేర్చుకున్నాడు. ఐఐటిఎన్ యుఎస్ వెళ్ళి ఎంఎస్ ఇన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేశాడు. కానీ గత 20 ఏళ్ళుగా లాంగ్వేజెస్ ఎలా ఈజీగా ఉంటాయి వేరే దేశాల్లోవి, మన తెలుగు ఎందుకు ఇంత కష్టంగా ఉంది, పిల్లలు ఎందుకు ఇలా భయపడి పారిపోతున్నారు అని చాలా రీసెర్చ్ చేసి సైంటిఫికలీ మన పిల్లలకి ఈజీగా చాలా సులువుగా అర్థమై ఆటల ద్వారా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని స్క్రాబుల్ అన్న మన బోర్డ్ గేమ్ ఉంది చూడండి ఇంగ్లీష్లో, అది మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఎందుకు ఉండకూడదు అని ఒక పిచ్చి ఛాలెంజ్ తోటి మొత్తం అన్ని ఇండియన్ లాంగ్వేజెస్లో తను స్క్రాబుల్ని కనుక్కుని పేటెంట్ తెచ్చుకొని ఇప్పుడు బోర్డ్ గేమ్స్ కూడా అవుట్డేట్ అయిపోయాయి, దాన్ని కూడా మనం అప్గ్రేడ్ చేయాలని ఇంకా రీసెర్చ్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఈ కొత్త ప్రోడక్ట్స్ తయారు చేశాడు. ఇప్పుడు చిన్నపిల్లలు కాదు కదా, మన తాత అమ్మమ్మలు బామ్మలు మన మిత్రులు స్నేహితులతో కూడా మనం మాట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు. ఈ స్కోర్ నాది, ఇంత నేను చేస్తాను, ఎంత కాంప్లికేటెడ్ పదాలు చేస్తే నాకు అంత స్కోర్ వస్తుందని చాలా చాలా ఆలోచించి హరీష్ మీ ముందు తీసుకొస్తున్నాం. ఈ ప్రోడక్ట్ పేరు ఉనికి. హరీష్. సభకి నమస్కారము, ధన్యవాదాలు శ్రేష్ఠ. ఎక్కువ సమయం తీసుకోను, నేను వచ్చింది మీ అందరి చేత ఆడించడానికి. ఈ ప్రసంగం అయిన తర్వాత వీలైతే చిన్న ఇక్కడ బల్లలు పేర్చి మా ప్రోడక్ట్స్ని మీరు కొందరు అనుభవిస్తే సంతోషిస్తాము. అనుభవిస్తేనే దాంట్లో ఉన్న రుచి ఆనందం తెలుస్తుంది. అయితే శ్రేష్ఠ చెప్పినట్టు ఇదొక 20 ఏళ్ళు పైగా జరుగుతున్న తపస్సు. రకరకాల మెలికలు తిరిగింది ఈ కథ.
ఎలా మొదలైందంటే మా అమ్మగారు స్క్రాబుల్ మేము ఆట మేము ఆవిడని ఆహ్వానిస్తే అమ్మ వచ్చి నువ్వు కూడా రా, వచ్చి మాతో ఆడు అంటే లేదురా మీరు చాలా హై లెవెల్లో ఆడతారు నా వల్ల కాదు అని. అది మేము ఆడేది చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ స్క్రాబుల్. అయితే నేను ఇప్పుడు ఆలోచన వచ్చింది, అసలు ప్రపంచవ్యాప్తంగా 32 భాషల్లో స్క్రాబుల్ ఉన్నది. అంటే వెస్టర్న్ యూరోపియన్, ఆల్ కైండ్స్ ఆఫ్ యూరోపియన్, హీబ్రూ, అరబిక్ భాషల్లో ఇది ఉండగా భారతీయ భాషల్లో ఎందుకు లేదు అని ఆలోచనతో మొదలైంది. సో అలాగా ఒక 2 ఇన్వెంటివ్ స్టెప్స్ అయ్యి మొట్టమొదటిసారిగా స్క్రాబుల్ బోర్డ్ గేమ్, స్క్రాబుల్ లైక్ బోర్డ్ గేమ్ తెలుగులో హిందీలో సృష్టించడం జరిగింది. అప్పుడు గతంలో జోడించు, జోడో అనే పేర్లతో ఇవి మార్కెట్లోకి వెళ్ళాము. భారతదేశంలో, యుఎస్లో కొంచెం ప్రచారం చేసాము. అయితే మళ్ళీ కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని ఇది మళ్ళీ కొత్త అవతారంలో తీసుకొద్దామని కొత్త పేరుతో ఉనికి అనే పేరు మేము ఎంచుకున్నాం. దానికి శ్రేష్ఠ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఎందుకంటే తను సూచించిన పేరు అది. అంటే మేము బాగా ఆలోచించి ఏ బ్రాండ్ నేమ్ పెడితే బాగుంటుంది అని అప్పుడు తను ఎమోషనల్ స్పీచ్ లాగా ఒకసారి చేసి మొత్తానికి ఉనికి అని పేరు, ట్యాగ్ లైన్ ఓకే, ది అల్టిమేట్ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎందుకంటే అది చాలా అద్భుతమైన చేశారని తెలుగు భాష. నేను నిన్న ఒక అరగంట స్పెండ్ చేశాను. చూడండి, చాలా చాలా బాగుంది ఆ స్క్రాబుల్ తెలుగులో చేయటం. డెఫినెట్గా మీరు అది చూసి వెళ్ళండి ఒక 10 నిమిషాలు. ఓకే. ఆఖరిగా మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళకి నన్ను ప్రోత్సహించినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, నా కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా టీం, నా 5గురి టీం, నవీన్ ఉంటే పని అయిపోతుంది అంతే. నవీన్ ఉంటే చాలు. నేను ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుందేమో, సో నేను చెప్పను. నవీన్తో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. థ్యాంక్ యూ నవీన్, వేర్ ఎవర్ యు ఆర్. పార్వతి గారు నా చాదస్తాన్ని చాలా భరించారు. విజయవాడ నుంచి వచ్చారు కేవలం ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం కోసం. మా నాన్నగారి ఆహ్వానంతో 15 ఏళ్లుగా నాన్నగారు చేసిన ప్రతిదీ కూడా డిజిటైజ్డ్గా DTP చేసి కౌముదికి ఇవ్వడం కానీ, హాసంలో రాయడం కానీ, వీటన్నిటికీ కూడా పార్వతి గారు వేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
రాజేష్ గారు ఎక్కడున్నారు? రాజేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆ కవర్ పేజీ డిజైన్ అది అనుకున్నప్పుడు నేను నిజంగా హిరణ్యకశిపుని వరాల్లాగా అడిగాను. సన్సెట్ కావాలి, డే కాదు, నైట్ కాదు, సన్ ఉండకూడదు, డిజైన్ మధ్యలో వస్తుంది, నాకు గ్రాఫిక్లా ఉండకూడదు, నిజంగా ఫోటోలా ఉండాలి. అయిన చాలా చాలా ముప్పతిప్పలు పెట్టేశాను. నన్ను భరించినందుకు ధన్యవాదాలండి. నాకు బాస్టన్లోని శ్రీకాంత్ గోమటం గారు, బద్రీనాథ్ విస్సాప్రగడ గారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారు. స్వరాలున్న పాటలు నేను మళ్ళీ స్వరాలు విని దాన్ని కరెక్షన్ చేయడం కోసం నాకు సంగీత విద్వాంసుల కనెక్షన్ కావాల్సి వచ్చింది. దానికి శ్రీకాంత్ గోమటం గారు అని వీణా స్పెషలిస్ట్ అన్నమాట. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఈ పాటలు కరెక్షన్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. ఇందులో ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 180 పైచిలుకు ఫోటోలు ఉన్నాయి. సంజయ్ కిషోర్ గారు ఒక 10% చేస్తే మిగిలిన 90% పైన దానికి ఇంకొక 500 రెట్లు మాకు ఫోటోలు ఇచ్చి నీ ఇష్టం వచ్చింది తీసుకో అని ఇచ్చిన రమేష్ పంచకర్ల గారికి ఎంత చెప్పినా తక్కువే ధన్యవాదాలు. ఎందుకంటే మంచి AI టూల్స్ యూస్ చేసి అన్ని ఫొటోస్ని డిజిటలీ ఎన్హాన్స్ చేసి చాలా క్లారిటీతో ఉన్న పాత ఫొటోస్ని నాకు అందించారు. మీరు పుస్తకం చూసి దాని ఇన్లే లోపల ఇన్నర్ కవర్లో ఉన్న ఫొటోస్ చూడండి, వెనకాల ఉన్న ఫొటోస్ చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. అమృత మహాభాష్యం గారు, చిత్తరంజన్ గారు అమ్మాయి ఇక్కడ ఉన్నారండి, వాళ్ళ నాన్నగారి ఫొటోస్ నాకు ఇచ్చారు. నాకు వీణ గాయత్రి గారు, అశ్వత్థామ గారి ఫొటోస్ నాకు ఇచ్చారు. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఈజ్ అమేజింగ్ ఫర్ దిస్ వన్. చీడుగుంట విజయసారథి గారు నిజంగా తీసిన సన్సెట్ పిక్చర్ ఫ్లోరిడా నుంచి ఆయన నాకు పంపించారు. అదే ఈ కవర్ పేజ్ సన్సెట్ పిక్చర్. ఇవన్నీ కాకుండా మా గోపి చిన్నాన్న అంటాను, మంగు రాజగోపాల్ గారు, నేను చాలా మిస్ అవుతున్నాను. రాజగోపాల్ గారు నాన్నగారు మా ఆరోగ్యం బాగాలేక వైజాగ్లోనే ఉన్నారు. మా శ్రీనివాస్ చిన్నాన్న. సో ఆయన ఒక ఎడిటర్ కళ్ళతో చూసి మళ్ళీ బోల్డ్ తప్పులు ఉన్నాయమ్మా, ఇవన్నీ కరెక్షన్ చేసుకొని ఇలా వెంటనే పంపించగానే ఆయన పంపించారు. సో వీళ్ళందరూ లేకపోతే నేను ఈ పని చేసేదాన్ని కాదు. నేను జస్ట్ నిమిత్త మాత్రం నేను చేస్తాను అని అనుకున్నాను. చేయించిన వాళ్ళందరూ వీళ్ళందరూ చేయించారు, నేనేమి చేయలేదు. నేను జస్ట్ కోఆర్డినేట్ చేసి ఒక ముందుకు తీసుకొచ్చానంతే. వీళ్ళందరూ కాకుండా నేను ఎలా చేశానో అని అనుకుంటే, we can't add days to life, but I added life to my days. అది happened. It happened only because of my life partner, మా ఆయన చక్రవర్తి. నా పిల్లలు ఎంత సహకారం అంటే, మా చిన్నోడు నేను లేకపోతే పడుకోడు. అయితే రాత్రి నాతో కూర్చొని ఈ ఇన్ని పాటలు విని 200-300 పాటలు వాడు కూడా నా ఒళ్ళో కూర్చొని విన్నాడు. ఏమో ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు, కానీ పడింది, సీడ్స్ పడ్డాయి. దానికి ఈ అవకాశం దొరికినందుకు కానీ నేను అదృష్టంగా భావిస్తున్నానండి. ఇవన్నీ కాకుండా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే మేము మారల్గా ఇంత దూరం వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేదాన్ని కూడా కాదు. నేను వక్తని కాదు, బట్ ఏంటో ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఇదంతా జరుగుతోంది ఇలాగా. మా అమ్మ చివరిగా మొదటగా చెప్పాల్సింది అమ్మ. మా నాన్నని సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం, అంతే. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. మీరు చెప్పినట్టు నేను ఫ్యూచర్లో వెబ్సైట్ కూడా నేను కంటిన్యూ చేసి దాన్ని ఇంకా ఒక ఆర్కైవ్ లాగా తప్పకుండా చేస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.